కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టున్నది కథ. ఫ్రీ బస్ తోటి మహిళలకు బస్ కిరాయి తప్పినాయని మహిళలంతా సంబరపడుతుండ్రు. మహిళలకు ఫ్రీ బస్ తోటి మా ఆటోల గిరాకే లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు అగ్గై మండిపడుతుండ్రు. డిమాండ్ల చిట్టా తోటి ఈ నెల 7 తారీఖు నాడు రాష్ట్రమంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు. గీత బాధలు గీతయి పీత బాధలు పీతయి అన్నట్టు ఆటో డ్రైవర్ల బాధలు ఆటో డ్రైవర్లై ఉన్నాయి. డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ నెల 7 తారీఖు నాడు రాష్ట్రం అంతటా ఆటోల బంద్కు పిలుపునిచ్చిండ్రు ఆటో యూనియన్ వాళ్ళు. ఇంట్లో ఆటో డ్రైవర్లే కాదు, టాక్సీ, వ్యాను, క్యాబ్ డ్రైవర్ సంఘాలోళ్ళు కూడా జేఏసీ పెట్టుకొని బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఇక ఇందిరా పార్క్ కాడ పెద్ద బహిరంగ సభ కూడా పెడుతుండ్రట. మరి వాళ్ళ డిమాండ్లు ఏమేమి ఉన్నాయంటే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇవ్వాలి, ఓలా, ఊబర్ అసొంటి క్యాబ్లు బంద్ చేయాలి, ప్రభుత్వ వాహనాలకు కట్టినట్టు ఆటోలకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టాలి, 10 లక్షల యాక్సిడెంట్ బీమా మామూలుగా జీవిడిస్తే కూడా వర్తింపజేయాలన్నట, 50 ఏళ్లు నిండిన డ్రైవర్లకు పింఛన్లు ఇవ్వాలన్నట, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2019 వెహికల్ యాక్ట్ ను రద్దు చేయాలన్నట, ఆటోలకు క్యాబోలకు పార్కింగ్ జాగాలు ఇవ్వాలన్నట, పోలీసుల వేధింపులు బంద్ చేయాలన్నట. ఇట్లా డిమాండ్ల చిట్టాతోటి బంద్కు పిలుపునిచ్చిండ్రు డ్రైవర్ సంఘాలోళ్ళు. మరి సర్కారు ఈ డిమాండ్లన్నీ తీరుస్తామంటదో, మీ గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు ఖజానా గట్టిగా లేదని లైట్ తీసుకుంటుందో చూడాలిగా.